హాయ్ అందరికీ. ఈరోజు క్లాస్ వచ్చేసి వర్క్ అంటే ఏంటో తెలుసుకుందాము, కైనెటిక్ ఎనర్జీ అంటే ఏంటో తెలుసుకుందాము. ఈ రెండింటిని బేస్ చేసుకుని వర్క్ ఎనర్జీ థియరం అంటే ఏంటో తెలుసుకుందాము. ఫస్ట్ వర్క్ అంటే దాని ఫార్ములాను బేస్ చేసుకొని వర్క్ అంటే ఏంటో తెలుసుకుందాము. వర్క్ ఫార్ములా వచ్చేసి W = F బార్ ఇంటూ S బార్. ఇక్కడ F అంటే ఫోర్స్, S అంటే డిస్ప్లేస్మెంట్. దాని మధ్యలో డాట్ ఉంది కాబట్టి దీన్ని మనం ద డాట్ ప్రొడక్ట్ ఆఫ్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ కాల్డ్ వర్క్ అని చదువుతాం. ఓకే, ఏంటి వర్క్ అంటే ఏంటి? ద ప్రొడక్ట్ ఆఫ్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ కాల్డ్ వర్క్. దీన్నే మనం W = Fs cos θ అని కూడా రాసుకోవచ్చు. డాట్ తీసేస్తే మనకు W = Fs cos θ అని రాసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటి? కైనెటిక్ ఎనర్జీ. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బుల్లెట్ ఒక మోషన్లో వెళ్తున్నప్పుడు ఆ బుల్లెట్ తగిలినప్పుడు అక్కడ కొంచెం ఫ్రాక్చర్ అవుతుంది, ఒక హోల్ పడుతుంది, బ్లడ్ వస్తుంది. ఇదంతా జరగడానికి కారణం ఆ బుల్లెట్ మోషన్లో వస్తున్నప్పుడు వచ్చే ఎనర్జీనే మనం కైనెటిక్ ఎనర్జీ అంటాం. దాన్ని మనం ద ఎనర్జీ పాస్డ్ బై బాడీ బై వర్చ్యూ ఆఫ్ ఇట్స్ మోషన్ ఈజ్ కాల్డ్ కైనెటిక్ ఎనర్జీ. అంటే మోషన్ నుంచి వచ్చే ఎనర్జీనే మనం కైనెటిక్ ఎనర్జీ అంటాం. కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా వచ్చేసి ½ mv². ఓకేనా? కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటి? ½ mv². ఇక్కడ m అంటే మాస్, v అంటే వెలాసిటీ. దీనికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి, ఫస్ట్ ఎగ్జాంపుల్ బుల్లెట్ ఈజ్ ఇన్ మోషన్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి వాటర్ ఫ్లోయింగ్ ఇన్ రివర్.